అది ఏదో సినిమాలో చూసినా అట్లా రాగానే ప్రజలను ఆకర్షించుకోవడానికి అబ్బు మళ్ళీ వచ్చిండు తోలు తీస్తున్నట్టు అంటే మేము పూర్తిగా ఇట్స్ ఎ డెమోక్రసీ, ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. మేము డెమోక్రసీలో ప్రతిపక్ష బాధ్యత గల నాయకుడికి గౌరవం ఇచ్చి శాసనసభకు రమ్మంటున్నాం. శాసనసభలో నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, స్పీకర్ గారు కూడా ఎక్కడ కూడా పెద్ద ఆయనకు గౌరవం తగ్గకుండా ఉండే విధంగా శాసనసభ నడుపుదాం. ఎవరైనా అటువంటి మాటలు మాట్లాడితే కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునే విధంగా సభ నడుపుకుంటే ప్రధానంగా తీసుకొని పోదాం. ప్రజలు గమనిస్తారు. తెలంగాణ యావత్తు చూడాల్సిందే తప్ప ఎవరితో ఎవరి వికరణ చూస్తారని చెప్తుంటే మీరు ఇట్లా మాట్లాడితే పద్ధతి కాదు. తప్పకుండా మాకు బాధ్యత ఉన్నది. రాజకీయ పార్టీగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ కార్యక్రమాలకు సంబంధించి ఆర్థిక సంక్షేమం ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందులు మంత్రులంగా మేము కూడా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నా ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని ప్రజలకు అవసరమైన కార్యక్రమాలను తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీ వల్ల కొన్ని అంశాల్లో హాస్టల్లో కిరాయిలు కట్టకపోతే తాళాలేసే పరిస్థితి నుంచి పాత బకాయి మెచ్చార్జీలు కట్టకపోతే కట్టుకుంటూ వస్తూ మేము గురుకులాలు ఓపెన్ చేసినప్పుడు 300 గురుకులాలు ఉంటే 327 మహాత్మా జ్యోతి పాపులు ఉంటే 300 స్కూళ్ళు కిరాయి బంగ్లాలలో పౌల్ట్రీ ఫారాలలో ఎక్కడ పడితే అక్కడ పెట్టిర్రు. వాటిని సొంత భవనాలు కట్టడానికి వసతులు కల్పించడానికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి. ఈ విధంగా ప్రభుత్వాన్ని సరి చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భంలో మీరు కట్టిన కాళేశ్వరం ఏమైందో తెలుసు, మీరు కుర్చీ చేసుకొని కడతాన గౌరవేలు ఎక్కడుందో తెలుసు ఇప్పటికీ. కాబట్టి చర్చ ఏదైనా ప్రజలందరూ చూడాలి. మీరు మేము మీడియాల ముందు మాట్లాడుకుంటూ కాదు, ప్రజలుగా మనందరినీ కూడా గౌరవ శాసనసభకు పంపిండ్రు. శాసనసభకు నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా శాసనసభ ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నాం. శాసనసభకు హాజరై మరి ప్రజా సమస్యలు ఏ అంశమైనా సరే మా తోలు తీసే అంశాలు ఏమున్నా ఆ సభలో ఉంచే ప్రయత్నం చేయండి తప్ప ప్రెస్ కాన్ఫరెన్స్లలో తోలు తీస్తారని చెప్తే ఇక్కడ ఎవరు కూడా క్రియాశీలకంగా విద్యార్థి సంఘ రాజకీయాల నుంచి ఇచ్చిన మేము అటుగానే తోలు వీక్తారంటే చూసి అప్పచెప్పి ఇక మీకు తోలని మేము ఇచ్చే పరిస్థితులు ఏం లేం. కాబట్టి దయచేసి గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా పెద్ద ఆయనగా తెలంగాణ ఉద్యమకారుడిగా మాకు గౌరవం ఉంది. తెలంగాణ ప్రజాస్వామ్యం, తెలంగాణ అభివృద్ధి, భారతీయ జనతా పార్టీ వివక్ష గొంతు ఏకమై తెలంగాణ నినాదంగా మనం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే అంశం కొరకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది అనుకున్నాం. తాన తందాన అన్నట్టుగా మీరు ఇటు మాట్లాడితే సందేట్లో సడెం ఇయ్యలేక కిషన్ రెడ్డి ఒక లెటర్ రాస్తాడు. అది తెలుగులో సోనియా గాంధీ గారికి తెలుగు వస్తుందా? కేంద్ర మంత్రి అరే రాయి, నువ్వేం రాయి, 12 ఏళ్ళు పరిపాలించినావు, హైదరాబాద్ మంత్రివి, లేక్స్ అండ్ రాక్ సిటీ హైదరాబాద్, టూరిజం మంత్రి 5 ఏళ్ళు ఏం చేసినావు చెప్పు. ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి మొత్తం 12 ఏళ్ళ మీ ప్రభుత్వం వచ్చి సంవత్సరాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండ్రా? మీ మేనిఫెస్టో గురించి మాట్లాడండి. అసలు ప్రధానమంత్రి గారు ఇటువంటి వాళ్ళని మంత్రి పెట్టుకొని తెలంగాణ మొన్ననే మీ అందరి తిట్లు పడ్డాయని పేపర్లలో వచ్చింది. సర్పంచ్ ఎలక్షన్లలో ఓట్లు రాక మీ ప్రజలు మిమ్మల్ని తూగొడితే కూడా ఇంకా మీకు కనీసం ఆ జ్ఞానం రాకపోయే. ఏదో ఒక లెటర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నించినట్టు రాయాలి, అటు కేసీఆర్ గారికి అప్రిషియేషన్ తీసుకోవాలి అన్న. నువ్వు కూడా తిట్టినావు, నేను కూడా కాంగ్రెస్ తిట్టినాను, ఇద్దరు రాత్రి ఫోన్ చేసి మాట్లాడుకోవాలా. కాబట్టి దయచేసి వీలైతే చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకురండి. లేదా రాబోయే కాలంలో తెలంగాణ బీజేపీ ఆఫీస్ తాళమేసే పరిస్థితి వస్తుంది. కేంద్రం వివక్ష చూపిస్తోంది. తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఆంధ్రప్రదేశ్కు పక్కకు ఏ విధంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ సహకారం వస్తూ ఉంది. కేంద్ర మంత్రులు వచ్చి ఏ విధంగా పథకాలు వేల కోట్లు, లక్షల కోట్లు ప్రకటిస్తూ ఉన్నారు. ఇక్కడ మేము కట్టిన పన్నులు కూడా సరైన శాతంలో మా తెలంగాణ అభివృద్ధికి వస్తలేవు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఒకరోజు జవాబు చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త. అటు భారతీయ జనతా పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ మౌనంగా ఉండి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోరు. మేం అధికారంలో ఉన్నాం. ప్రజలు ఇచ్చిన అధికారం ఇది. ప్రజలు ఇచ్చిన అధికారంలో పొరపాట్లు చేస్తే దాన్ని ప్రతిపక్షంగా చూపెట్టే ప్రయత్నం చేయండి. ప్రజలకు తప్పకుండా మేము జవాబు చెప్తాం. ప్రజలకు కోరుతా ఉన్నాం. గత 10 ఏళ్లుగా అనేక మాటల కోటలతో అద్భుతం, బ్రహ్మాండం అని మాటలకే పరిమితమైనటువంటి బంగారు తెలంగాణ నిజ స్వరూపాన్ని ఎవరు ఎన్ని వేల కోట్లు సంపాదించుకున్నారనే మాట మాకంటే ఎక్కువ వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులైన కవితనే చెప్తున్న అంశం
తెలంగాణ ప్రజలు గమనించండి. మేముగా ఎవరిపైన కక్ష సాధింపు కానీ, పాకిస్తాన్ లాగా అప్రజాస్వామికంగా జైళ్ళలో వేయడం కానీ, మరణ శిక్షలు విధించడం కానీ అటువంటి కార్యక్రమాలు చేసే విధానంలో మా ఆలోచన లేదు. ఇస్ అ డెమోక్రటిక్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ బాధ్యత గల ప్రతిపక్షం, సమర్థవంతమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకునేటువంటి, ప్రజాస్వామికంగా స్వతంత్రం కోసం పోరాడేటువంటి పార్టీ. నాకు అర్థం కాలేదు, నిన్న నరేంద్ర మోడీ గారు అంటారు దేశానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుందని. నరేంద్ర మోడీ పుట్టక ముందు, లాగులు దొరక ముందు అంటే నేను కూడా పుట్టలే, పుట్టక ముందే స్వతంత్రం కోసం పొట్లాడినటువంటి పార్టీ, ప్రాణాలు ఇచ్చినటువంటి పార్టీ. ఈ దేశంలో ఏదైనా నిర్మాణాత్మకంగా జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలుకుంటే ఈనాటి వరకు భారతదేశంలో ఏదైనా నిర్ణయాత్మకమైనటువంటి ప్రజలకు ప్రయోజనకారి నిర్ణయాలు తీసుకుందంటే కాంగ్రెస్. ఇలా మీరు మొన్నటిదాకా నెహ్రూను, ఇందిరాగాంధీని పేరు కనబడకుండా వాళ్ళను దుష్ప్రచారం చేశారు. ఇలా ఏకంగా మహాత్మా గాంధీ గారికి సూటి పెట్టినరు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. జాతిపిత మనసుల్లో మారుతుండొచ్చు పద్ధతులు, కానీ స్వతంత్రాన్ని సాధించి శాంతియుతంగా సాధించినటువంటి జాతిపితకు కూడా మీరు ఈరోజు జీరామ్జీ అని గాడ్సేను తీసుకొచ్చి పెడుతుంటే ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దేశద్రోహం కోసం పాల్పడుతూ ఉందని అంటున్నారు. మేము ఇలా భారతదేశం దేశభక్తికి సంబంధించి అఖండ భారతంగా ఉండాలని ప్రాణాలు అర్పించినటువంటి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారి వారసులం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున మరొకసారి ఈ దేశ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, రాజ్యాంగాన్ని కాపాడాలని రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్న పార్టీ తట్టుకోలేక ఎక్కడికక్కడికి వెళ్ళి దేశం మీద, దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాం అన్నటువంటి